ఏంటయ్యా ఇది హోటల్ అనుకుంటున్నావా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? ఏమైంది సార్? కోతిలాగా డాన్సులేంటి? అరే వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను సార్. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, ఒబీడియంట్ గా పని చేయడానికి. ఇది స్టార్ హోటల్, నైట్ క్లబ్ కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. రవి 2 బటర్ చికెన్. ఓకే ఫ్రిడ్జ్ లో ఉంది కదయ్యా, వేడి చేసి తీసుకెళ్ళు. మళ్ళీ వేరే తయారు చేయడం ఎందుకు? సార్ అది మొన్న ఎప్పుడో చేసిన కర్రీ సార్, నిన్నటికి టేస్ట్ కూడా మారిపోయింది. ఈ రోజుకి ఇంకా మారిపోయి ఉంటుందయ్యా, వెరైటీ టేస్ట్. వెళ్ళి సప్లై చేయి. సార్ పొరపాటున ఫుడ్ పాయిజనింగ్ అవుతే కస్టమర్స్ పోతారు, మనకెందుకు? వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నందుకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను నీ చీఫ్ని రా. నువ్వు చీప్ అని తెలుస్తూనే ఉందిరా. నువ్వు అలా నిలబడి చూస్తావేంట్రా? వెళ్ళి తీసుకురా. You rascal! ఏయ్, జనంతో ఆడుకోకు, అడ్డంగా నరికేస్తారు. నీకు జీతం ఇస్తున్నది వాళ్ళు కాదురా, నేను. నాకు నచ్చితేనే నువ్వు ఇక్కడ పని చేస్తావు. ఏయ్, చేసే పని రవికి నచ్చాలి, రవి చేస్తే జనానికి నచ్చాలి. బాయ్. రేయ్ ఎవడు రావాడు? దిస్ ఇస్ ఆల్ ఇన్ అనకాపల్లి అచ్చయ్య నాయుడు. కంగ్రాట్స్ రా బాబు, సక్సెస్ఫుల్ గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసావు. ఈసారి ఎంత లేట్ అయిందండి మామా? జోకా? అబ్బే రొటీన్ గా రోజుకో జాబ్ అంటే బోర్ కొట్టట్లేదా? వెరైటీగా ఒకే దాంట్లో సెటిల్ అయిపోతే ఎలా ఉంటుందంట? రేయ్ మనకి సూటబుల్ జాబ్ ఇండియాలో దొరకదు. ఆ. దొరికిన జాబ్ చేయడానికి మన క్యారెక్టర్ అయ్ ఒప్పుకోదు. బాబోయ్. నీకు తెలుసు కదా. హాయ్ రవి. హాయ్. సన్ రైజ్ అయ్యాకొచ్చా సన్సెట్ కాకముందే వెళ్ళిపోతున్నావు. నీతో సరదాగా గడపాలని మేమిద్దరం ఎంత ఆశపడ్డామో తెలుసా? హే డోంట్ వర్రీ, నేను ఉన్నాను కదా. షట్ అప్. చిచి ఏంటది? మరి అదే సట్టప్ అని మీరే చెప్తారు, ఎత్తితే తిడతారేంటండి? ఎనీవే వి మిస్ యూ రవి. ఎక్కడున్నా అప్పుడప్పుడు కలుద్దాం. బాయ్. Okay. మన అడ్రస్ ఎక్కడా? అడ్రస్ దేనికి? అదే మరి అప్పుడప్పుడు కలుద్దాం అంటారు, అడ్రస్ అడిగితే అడ్రస్ దేనికి అంటారేంటి? చిచి రేయ్ నీ అవ్వ, వాళ్ళ నా క్లాస్మేట్స్ రా. ఏళ్ళేం క్లాస్మేట్స్ రా, నా క్లాస్మేట్స్ ని చూపిస్తాను పదా. అప్పుడప్పుడు సీనియర్స్ కూడా కనపడతా ఉంటారు, భయపడికే. ఆహా. యా దేవా రంభా వరసి మేనక తెగించి భూలోకం గాని ఉల్పొచ్చేసిన రేటి మరి ఆ లెవెల్ ఏంటి మా? రండి సార్, తమరి కోసం ఎదురు చూస్తున్నాం. దయచేయండి దయచేయండి. ఏంటి అప్పుడే మ్యాటర్ పోస్ట్ అయిపోయిందా? ఎవ్వరూ పోస్టింగ్ చేయకర్లా. నీ హుషారు చూస్తేనే తెలుస్తుందిరా. రే ఉద్యోగం ఊడినప్పుడు నాకు కాస్త నేచురల్ గా ఏడవరా. నేనెందుకు, నువ్వు ఉన్నావుగా. ఇంతకీ ఎందుకు పీకేశారో సెలవిస్తే విని తరిస్తాం. ఎన్నిసార్లు చెప్పాలి, నన్ను పీకేసేవాడు ఇంతవరకు పుట్టలేదని. మనమే వదిలేసాం. వదిలేస్తావురా, మేపడానికి నేను ఉన్నంతకాలం వదిలేస్తూనే ఉంటావు. ఏమ్మా నీకు ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచోడే దొరకలేదా? ఇన్ని కట్టుకున్నావు. ఏం చేయండిరా, మీ మామయ్య ఫ్రెండ్షిప్ ని అడ్డం పెట్టుకుని రోజు ఇంటికి వస్తుంటే మంచివాడు అనుకున్నాను. ఒరే అల్లుడు, ఎంతకేకొస్తే తెలియదేమో కానీ నువ్వు వస్తే మాత్రం ఇల్లు షేక్ అయి ఇట్టే తెలిసిపోతుందిరా. ఏయ్, ఏంటిది? ఏంట్రా వచ్చేసావు? మన వర్క్ నచ్చలేదా వాళ్ళకి? ఏయ్ రవి నీకు నచ్చితే పని చేయడు, రవికి నువ్వు నచ్చితే పని చేస్తాడు. మా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా? అయ్యో ఎందుకు లేదు, తమరి ఊస్టింగ్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం పాయసం చేసిందిగా. ఇవ్వవే. రవి గారు ఇప్పుడు పాయసం తాగబోతున్నారు. వారు చెంచా తీసుకుని పాయసాన్ని నోట్లో పెట్టుకో. చాలు చాలు. సూపర్. రవి గారు పాయసంతో రెస్ట్ పెడుతున్నారు. నిజానికి ఆ పాయసం నా కోసం చేయబడి. సరే, సరే. సో జాబ్ ఆయా గయా, ఇప్పుడేం చేస్తావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా, మరో సెటప్ రెడీ చేసాగా. ఓహో జాయినింగ్ ఎప్పుడో? రేపు మార్నింగే. రేపు మార్నింగే. ఆ. మరికే రేపు సాయంత్రం మళ్ళీ పాయసం కాదు గులాబ్ జామున్ రెడ్డిజీ. హాఫ్ సెంచరీకే టెన్షన్ పడిపోతున్నాడు. ముందు ముందు సెంచరీలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పు. సెంచరీలంటే నీవి కాదురా, తెండూల్కర్వి. 19 ఏళ్లకే ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు. నీకు వచ్చా 22 ఏళ్లు. ఏమయ్యావు? నీ వయసు ఎంత? జస్ట్ 45. నీ వయసుకు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, నెహ్రూ పీఎం అయ్యాడు. నువ్వవలేదే. మాకు ఇంట్రెస్ట్ లేదండి. మేం చెప్పేది కూడా అదేనండి. ఇంట్రెస్ట్ లేదే ఎవ్వడు ఏం చేయలేడు. నువ్వు చెప్పే టెండూల్కర్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ ని కిల్ చేయకుండా ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. నాకు ఈ పంట పని అంటే ఇష్టం లేదని 1,00,000 సార్లు చెప్పాను, విన్నావా? నాకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోకుండా బలవంతంగా హోటల్ మేనేజ్మెంట్ లో చేర్పించావు. తమకు వచ్చిన మార్కులకు ఎంబీబీఎస్ సీట్ ఇస్తారా? ఇస్తే మాత్రం తమరు ఫీజులు కట్టి చదివిస్తారు. అయినా మీకు మా కుర్రోళ్ళ ఒపీనియన్స్ పరమ సిల్లీ కనిపిస్తాయి. మీకు కావాల్సిందల్లా ఒకటే, అది ఎంత తొక్కలో ఉద్యోగైనా సరే, పొద్దునే లేచి వెళ్ళామా, సాయంత్రమే వచ్చామా, 1000 2000 తెచ్చామా, ఇచ్చామా, చచ్చామా, అంతే. అప్పుడు మీకు హ్యాపీ. చా ఎలా కాపురం చేస్తున్నామా ఇంతో? నీ ఓపీకి హ్యాట్స్ ఆఫ్. నేను చెప్పినా నువ్వు బాగుపడాలనే కదరా, ఒకసారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను. రేపు ఈవినింగ్ కి గులాబ్ జామున్ బెటరా, రసగుల్లా బెటరా?
ఎరా రెచ్చిపోయి ఎక్స్పోజింగ్ చేస్తున్న ఒళ్ళెలా ఉంది? నీదా? నీదేరా, కెమెరా బద్దలైపోద్ది, జాగ్రత్త. అబ్బో నిలబడి చూసుకుంటే అద్దం బద్దలైపోయి అందం మరి. సారీ అంత క్వాలిటీ లేదు. ఒరే మానిటర్ కనెక్షన్ ఇచ్చింది ఎవడరా? హాయ్, నువ్వా? ఇలా వచ్చావేంట్రా? నీకోసమేరా. ఇంట్లో ఉంటే బ్రేకులు లేకుండా బ్రెయిన్ తినేస్తున్నాడు మా బాబు. మంచి పని చేసావు, కనీసం మనశ్శాంతన మిగులుద్ది. బెటర్ అది. పిల్లలంతా నిశ్శబ్దంగా ఉండాలి. ఈ అనాథాశ్రమానికి విశాల హృదయంతో 5 లక్షల విరాళం ఇస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కె విశ్వనాథం గారు ఇచ్చేశారు. వీళ్ళు అయిపోయారు. రే వన్స్ మోర్, ఇంకొకసారి. ఓకే ఓకే ఒక్క నిమిషం, నేను అటు వస్తున్నాను. రాయ్ ఈడి పేరు రవి. ఈడు ఒక్కసారి పీకితే 3-4 పీకినట్టు. వీళ్ళు వినర్రా. రే నువ్వు ఫైట్ చేస్తే నేను షూట్ చేస్తా. కుమై ఈడు చాలా డెవలప్ అవుతాడురా. మంచి డిసిప్లిన్ ఉంది. థ్యాంక్ యూ. అవసరం లేదు, 5,000 ఇవ్వండి. ఏంటని చూస్తున్నారా? ఫీజు. తీసుకోండి, ఇది నా డొనేషన్. మంచి పని చేశావు బాబు. ఇదిగో నా విజిటింగ్ కార్డు. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను వచ్చాడు. నాకు నీ హెల్ప్ అవసరం ఉండదు. నీకు నా హెల్ప్ అవసరం ఉంటే దిస్ ఇస్ మై అడ్రస్. అంజలి, ఇది నువ్వు బజార్లో పడి బురదలో దొరలడం కాదు, నన్ను బజారు కిడిచి బురద చల్లడం. మన స్టేటస్ మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడమేనా? అసలు ఇల్లు వదిలి బయటికి ఎందుకు వెళ్ళాను? నాకు ఆ లైఫ్ స్టైల్ నచ్చింది డాడీ. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే ఒంటరిగా జైల్లో ఉన్నట్టు ఎంతో బాధగా ఉంటుంది. బయటికెళ్ళి అందరిలాగా ఫ్రీగా మూవ్ అయితే ఎంతో హ్యాపీగా ఉంటుంది. లైఫ్ లో ఏది మిస్ అవుతున్నానో నాకు అది అక్కడ దొరుకుతుంది డాడీ. అందుకే అలా ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం. డోంట్ టాక్ రబ్బిష్. నీ లైఫ్ స్టైల్ నీ స్టేటస్ కి ఈక్వల్ గా ఉండాలి. నువ్వు ఈ ఆనందరావు కూతురివి. నెవర్ ఫర్గెట్ ఇట్. పొద్దుట్ నుంచి నీ గురించి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి తెలుసా? అంజలికి ఏమైంది అని ఒకడు, ఎందుకలా వదిలేశారని ఒకడు. చచ్చా, సిగ్గుతో చచ్చిపోయాను. వై డోంట్ యు బిహేవ్ యువర్ సెల్ఫ్? సార్, ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది. నేను సర్ది చెప్తాను. నాన్నగారి బాధను అర్థం చేసుకోమ్మా. నేనేం చేయను ఆంటీ, బోర్ కొడుతుంటే? ఇండియాలో బోరు కొడితే ఫారెన్ వెళ్ళిరా. ఎన్ని రోజులు కావాల్సి అన్ని రోజులు ఎంజాయ్ చేయి. అయినా ఇక్కడ నీకేం తక్కువ చేశానమ్మా? ఈ ఇల్లు నీకు జైలా? హ, ప్రపంచాన్ని తీసుకొచ్చి నీ ముందు పడేశాను కదమ్మా. లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, పర్సనల్ జిమ్, ఇండోర్ గేమ్స్, ఏది కావాలన్నా క్షణాల్లో అరేంజ్ చేసే సెక్రటరీ. ఐ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్ను కన్నబిడ్డలా చూసుకుని ఆంటీని అపాయింట్ చేశాను. నువ్వు అడిగింది ఏది కాదనకుండా అన్ని ఇచ్చాను. అవును, అన్నీ ఇచ్చారు. ప్రేమ తప్ప. హ్యాపీగా ఫీల్ అయితే నీతో చెప్పాలనిపిస్తుంది. ఎప్పుడైనా అమ్మ గుర్తొచ్చి నాకు బాధ కలిగితే నీ ఒళ్ళో తల పెట్టుకుని హాయిగా పడుకోవాలనిపిస్తుంది. కానీ నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి నువ్వు ఉండవు. రోజు నువ్వు నాతో మాట్లాడే మాటలు 2 గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. ఇన్ బిట్వీన్ నువ్వు నాకు కనపడవు. నీకు తెలుసు కదమ్మా, ఐఎమ్ బిజీ మ్యాన్. ఐ నో డాడీ, ఐ నో యూర్ బిజీ మ్యాన్. నాతో డైరెక్ట్ గా టైం స్పెండ్ చేయలేవు. కానీ రోజుకొకసారి ఓ ఫోన్ కాల్ అయినా చెయ్యొచ్చుగా. సింగిల్ ఫోన్ కాల్ చెయ్యవు. పోనీ నేను చేస్తే ఏమంటావో తెలుసా డాడీ? డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ బిజీ, ఐఎమ్ ఇన్ ఎ మీటింగ్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. నిన్ను ఎంటర్టైన్ చేయడానికి రిలాక్స్ అయితే బిజినెస్ అంతా అప్సెట్ అయిపోతుంది. సో మెనీ ప్రాబ్లమ్స్, సో మెనీ టెన్షన్స్. వై డోంట్ యు జస్ట్ అండర్స్టాండ్? అవునమ్మా, మీ నాన్నగారి పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి. సార్ ఏం చేసినా నీకోసమేగా.
లెట్స్ హ్యావ్ వన్ థింగ్ క్లియర్ బేబీ. సెంటిమెంట్ కోసం బిజినెస్ ఇగ్నోర్ చేయలేను. చేస్తే ఫ్యూచర్లో నీకు ఇవ్వగలిగేది సెంటిమెంట్ మాత్రమే. మీరేనా అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు బాధపడకూడదమ్మా. మీ నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వంటే ఆయనకు పంచప్రాణాలు. పద భోంచెద్దు గాని. ఆకలి లేదా ఆంటీ? ఆకలేదా? ఏయ్ దొంగ, ఎప్పుడు నాన్నగారితో కలిసి భోంచేయాలి, నాన్నగారితో కలిసి భోంచేయాలి అంటుండేదానివి. ఈ రోజు మీ నాన్నగారే నీకోసం వెయిట్ చేస్తున్నారు చూడు. జస్ట్ మినిట్. హలో, యా, ఐఎమ్ కమింగ్ నౌ.